సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వనపట్ల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కట్టెమిద్దు కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడం విషాదకరమైన సంఘటన అని మృతుల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ నుండి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు. గొడుగు భాస్కర్ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తిమ్మాజీపేట సంఘటన మరొక ముందే వనపట్ల గ్రామంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దారుణమని, విధి వైపరీత్యంలో తప్పించుకోలేమని అన్నారు. మృతుల దహన సంస్కారాలకు 20,000 రూపాయల ఆర్థిక సాయం సొంతంగా అందించడం జరుగుతుందని, ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో చర్చించామని, మృతదేహానికి 4 లక్షల రూపాయల పరిహారం అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. వనపట్ల గ్రామానికి చెందిన కుటుంబం, పేద కుటుంబం, చెత్త కూలి, కట్టెకప్పు కూలి, 3 పిల్లలు, చిన్న పసిపిల్లలు, వారి తల్లి చనిపోవడం జరిగింది. దురదృష్టకరం. వెంటనే మన నియోజకవర్గంలో, మన తిమ్మాజీపేటలో జరిగిన సంఘటన మర్చిపోకముందే వనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం, వారి తండ్రి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు, ఇప్పుడే చూసి రావడం జరిగింది. దురదృష్టకరం. ఇటువంటి నేచర్ విధించిన ఈ డిజాస్టర్ను మనము ఆపలేము, కానీ ఇది చాలా బాధాకరం. ఖండిస్తూ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అది ఎంఆర్ఓ గారికి చెప్పడం ఏంటంటే, ఈ వర్షాకాలంలో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి ఇండ్లు, కట్టెకప్పున్న ఇండ్లు కూలిపోయే పరిస్థితిలో ఉంటే వారందరినీ ఎవాక్యుయేట్ చేసి ప్రస్తుతానికి కమిటీ హాల్లోనో ఇళ్లను షిఫ్ట్ చేయాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మనిషికి గవర్నమెంట్ తరఫున 4 లక్షలు ఇవ్వబడుతుంది. అంటే ప్రాణాలు వెనక పైసలు ఏమని అనొచ్చు చాలా మంది, కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ, వాళ్ళకు ఆ మనిషి వాళ్ళ తండ్రి గారు బతికినందుకు వారికి సంబంధించిన ఎటువంటి వ్యవస్థలున్నా మేము ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామని ఈ ద్వారా తెలుపుతూ, తప్పకుండా ఇటువంటి పరిస్థితులు మళ్ళా రావద్దని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది. అంటే ఆ చిన్న పసికొనలు 7 ఏళ్లు 6 ఏళ్లు, బాబేమో సంవత్సరమే. చూస్తుంటే చాలా బాధాకరం, నాకే ఏడుపు వస్తుంది. ఎందుకంటే ఇది వినగానే హైదరాబాద్లోనే పొద్దున వినగానే హుటాహుటిగా రావడం జరిగింది కాబట్టి నేనే ఏం మాట్లాడలేకపోతున్నా. చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోయినందుకు చూసి బాధాకరంగా ఉంది. ఈ ఫ్యామిలీ, వారి తండ్రి గారైనా వారి తల్లి గారైనా తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ సెలవు తీసుకుంటాం.